ఇప్పుడు మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు డాక్టర్ మాధురి అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, ఎంఎన్ఆర్ గారితో మాట్లాడండి. తప్పకుండా. ఎంఎన్ఆర్ గుప్తా గారు నమస్తే అండి. నమస్తే మాధురి గారు, హౌ ఆర్ యు? చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీ గ్రోత్, మీ ఫాలో అప్ అంతా బాగా చూస్తున్నానండి. చాలా హార్డ్ వర్కింగ్ అండ్ చాలా టాలెంటెడ్ అండి మీరు. మా అలాంటి యంగ్ జనరేషన్స్ కి మీరు చాలా ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ మేము హైదరాబాద్ నిజాంపేటలో ఉంటామండి, మా క్లినిక్ అదంతా. సో మేమే కాకుండా ఈ ఏరియాలో కూడా చాలా మంది మీ గురించి చెప్తా ఉంటారండి. ఈ సార్ ఇట్లా చాలా సపోర్టివ్ గా అందరినీ ఇది చేస్తూ ఉంటారండి. చాలా సంతోషం అండి. ఈ మన వల్ల 10 మంది బెనిఫిట్ అయితే సొసైటీ డెవలప్ అయితే మనకు వచ్చే నష్టం ఏం లేదు కదా. కానీ ఇలా మీలాగా ఆలోచించాలి చాలా తక్కువ మంది కనిపిస్తున్నారండి. ఎవరు ఆలోచించట్లేదు కాబట్టి నేను ఆలోచిస్తున్నాను. సో అలాంటి అన్నిట్లో పాలు పంచుకుంటూ ఉంటాను నేను జనరల్ గా. ఈ సొసైటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా సొసైటీ రిలేటెడ్ కూడా నేను చేస్తా ఉంటాను నా వంతుగా. కానీ మీరే ఒక రోల్ మోడల్. అదే నాకు స్వామి వివేకానంద రోల్ మోడల్, సచిన్ టెండూల్కర్. సో ఎవరో వచ్చి ఏదో చేస్తారు, మనల్ని ఉద్ధరిస్తారు అనే కాన్సెప్ట్ లేదు. మన పాత్ మనం వేసుకోవాలి, మన రోడ్డు మనమే తవ్వుకోవాలి, అంతే. ఎవరు వచ్చి ఏం చేయరు. సూపర్ సూపర్ అండి. అంటారు కదా సినిమా రజనీకాంత్ డైలాగ్, పందులే గుంపులుగా వస్తే సింహము సింగిల్ గా వస్తుందని. సో ఎవరు మనల్ని రికగ్నైజ్ చేయాలి, ఎవరో మనల్ని అప్రిషియేట్ చేయాలనుకుంటే అవ్వదు. అది ఎప్పటికీ జరగని పని. అప్రిషియేట్ చేసినా చేయకపోయినా, రికగ్నైజ్ చేసినా చేయకపోయినా, మీరు చేసేది మీరు చేసుకుంటే వెళ్ళండి. ఎందుకంటే ఇండియాలో చచ్చిపోయినాక రికగ్నైజ్ చేస్తారు, కీర్తి శేషులు అయినా. కొంచెం ట్రెండ్ మారుద్దామని బతుకున్నప్పుడే రికగ్నైజ్ చేసి సిస్టమ్ తేవాలని ట్రై చేస్తున్నాను. గ్రేట్ సార్. నేను కూడా మీలాగా ఒక డాక్టర్ మాధురి ఆక్సిడెంటల్ అని ఇట్లా రికగ్నిషన్ తెచ్చుకుంటాను సార్, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. ఐఎమ్ హ్యాపీ దట్ నేను బతుకుండగానే మీరు రికగ్నైజ్ చేశారు. అయ్యయ్యో, ఏం మాట్లాడండి. జోకింగ్ అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. ఎందుకంటే ఫారిన్ లో నాకున్న రికగ్నిషన్, నేను రోడ్డు మీద నడిచి వెళ్తున్నా కూడా పీపుల్ స్టాప్ అండ్ స్పీకింగ్ టు మీ అనమాట. ఇక్కడ డబ్బుని రికగ్నైజ్ చేస్తారు కానీ టాలెంట్ ని చెయ్యరు. సో ఉన్నమాటే చెప్పుకుందాం. సో అక్కడ ఏంటంటే ఫారిన్ లో టాలెంట్ కావాలి, వాళ్ళకి రిజల్ట్స్ కావాలి. అది తేడా ఇండియాకి మిగతా. అంటే నేనేమో ఎగనెస్ట్ ఇండియా చెప్పడం లేదు, ఎందుకు ఈ మాట అన్నాను అనేది చెప్తాను. ఇండియాలో తొందరగా యాక్సెప్ట్ చేశారు, ఒప్పుకోరు సార్ మీరు గ్రేట్, మీరు ఇది అనే టైం పట్టింది. అరే మిమ్మల్ని గొప్ప అంటే నా ఈగో ఏమైపోవాలి, భలే ఉన్నారు మీరు. ఇంకేమన్నా ఉందా? ఎంఎన్ఆర్ గారి పేరు వచ్చేది భలే ఉన్నారు, ఆయన కాంటాక్ట్ లో వాడు. మ్యామ్ మీ దగ్గర ఇంత వర్క్, ఇంత పెద్దది సీనియారిటీ ఉంది, యుఎస్ లో సెటిల్ అవ్వాల్సింది చాలా ఉంటది అంటే, లేదండి ఐఎమ్ హ్యాపీ హియర్ అని చెప్తూ ఉంటాను. యాక్చువల్గా ఎంఎన్ఆర్ గారు కాంటాక్ట్ లో వాడుకుని 100 కోట్లు సంపాదించుకున్నా అంటే ఆయన పేరు వచ్చేది. అయ్యి బాబోయ్, ఇంకేమన్నా ఉందా? నిజంగా అండి, మీరన్న మాటలు చాలా. అంటే ఇప్పుడు నా కాంటాక్ట్స్ వాడుకుని నాకన్నా ఎదిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు అనమాట. థ్యాంక్స్ చెప్దామన్నా పాపం ఎక్కడ ఆయనకి వచ్చేస్తుంది. నేను అనుకుంటా వాళ్ళలా నేను కూడా ఆలోచించుంటే ఈ గ్లోబల్ సిఓ నెట్వర్క్లు 1100 కాంటాక్ట్ నా జేబులో వేసుకుని ఉండాల్సింది కదా. లేకపోతే కాంటాక్ట్ ₹1,00,000 పెట్టి ఇప్పటికి 100 కోట్లు సంపాదించుకున్నాను కదా. ఇది బాగుందండి కాన్సెప్ట్. మనము ఎంత సంపాదించామన్నది కాదు సార్, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎంత పేరు, ఎంత సర్వీస్ చేసామన్నది చాలా ఇంపార్టెంట్. నేను అనుకునేది అలా, యాజ్ ఎ డాక్టర్ ఐ ఫీల్ దట్ ఈస్ గ్రేట్. దెన్ మన బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంది అనేది కాదు, మనం అంటే ఎంత మందికి రికగ్నిషన్ ఉంది, మనం ఎంత సర్వీస్ చేస్తున్నాము మన లైఫ్ టైమ్ లో అనేది ఐ ఫీల్ దట్ ఈస్ గ్రేట్. మీలాంటి వాళ్ళు లక్షల మందిని తయారు చేద్దామని ట్రై చేస్తున్నాం. లేకపోతే నేను డిమోటివేట్ అయిపోతాను. లేకపోతే నేను అవుతుందిలేండి, చేంజ్ వస్తుందిలేండి. మనం ట్రెండ్ చేంజ్ చేద్దాం. నెక్స్ట్ 3 to 5 years లో మీరు అనుకున్నది సొసైటీ ఫామ్ అవుతుందిలేండి. ఎందుకంటే మేము కరోనా టైంలో కూడా
పాజిటివ్ చేంజ్ మేనేజ్మెంట్ అని 100 కంట్రీలతో నేను కొలాబరేట్ అయ్యి మొత్తం పాజిటివిటీని స్ప్రెడ్ చేయడం జరిగింది. 4 లక్షలు ఉన్న కేసులు 40,000కి తీసుకొచ్చాను. బట్ అవార్డులు వేరే వాళ్ళు తీసుకున్నారు, పని నేను చేశాను, అది వేరే విషయం, నో ప్రాబ్లం. బట్ మనుషులు బతికారు చాలు. అంతే కదా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో మాట్లాడడానికి అవకాశం కలిగింది నాకు ఇలా అయినా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీరు